గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో సైఫర్ కోడ్ ఏ విధంగా జనరేట్ చేసి 10 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈరోజు కోడ్ ఏంటి, సైఫర్ కోడ్ ఏంటి అనేది చూపిస్తాను. మొదటగా స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ Web3 అనేసి ఈరోజు కోడ్ అనమాట. ఈ కోడ్ని మనం జనరేట్ చేయాలి. ఈ కోడ్ని జనరేట్ చేయాలంటే డబ్ల్యూని జనరేట్ చేయాలంటే ఒకసారి క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి. చేస్తే డబ్ల్యూ వస్తుంది. అదే సింగిల్ క్లిక్ ఇస్తే ఈ వస్తుంది అనమాట. తర్వాత లాంగ్ ప్రెస్ 3 సార్లు క్లిక్ చేస్తే బి వస్తుంది. దాని తర్వాత 3 సార్లు క్లిక్ చేసి 2 సార్లు లాంగ్ ప్రెస్ చేస్తే 3 వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఈరోజు మనకి ఇచ్చినటువంటి కోడ్ ఏంటి అంటే Web3. ఈ కోడ్ అనేది మనం జనరేట్ చేయగలిగితే మనకు 10 లక్షల టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయన్నమాట ఇది చేయడం వల్ల. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ కోడ్ ఏదైతే నేను ఇప్పుడు చూపించానో ఈ కోడ్ మొత్తాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దాని తర్వాత పేపర్ మీద లేకపోతే ఏదో ఒక బుక్లోనో పేపర్లోనో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ సైఫర్ కోడ్ జనరేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు, కొన్నిసార్లు టైం కూడా తీసుకుంటుంది. సో దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, వదిలేయకండి. అట్లీస్ట్ 4 నిన్న ఇచ్చినటువంటి వ్యాలెట్ అనేటటువంటి కోడ్ ఏదైతే ఉందో సైఫర్ కోడ్, దాన్ని జనరేట్ చేయడానికి నాకు దరిదాపు 7 సార్లు 8 సార్లు నేను ట్రై చేశానండి. ట్రై చేస్తే అప్పుడు అది సక్సెస్ అయిందనమాట. సో అందుకనేసి ఎవరైనా కానీ 1-2 సార్లు చేసి మాకు అవ్వట్లేదు అనేసి అనుకోకండి, ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుందండి. సో ఇప్పుడు నేను ఆ కోడ్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనే విషయాన్ని చూపిస్తాను. సో తర్వాత మళ్ళీ నేను హ్యామ్స్టర్ కంబ్యాట్లోకి వచ్చానండి. మనం సైఫర్ కోడ్ ఎప్పుడైనా జనరేట్ చేయాలంటే ఇక్కడ ఎర్న్ పర్ ట్యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద 3 సార్లు క్లిక్ చేయాలి. సో 3 సార్లు క్లిక్ చేస్తే మనకున్నటువంటి ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు రెడ్ కలర్లో వచ్చింది, ఇంతకుముందు అంతా ఇది బ్లూ కలర్లో ఉన్నదన్నమాట. సో దీని మీద ఇప్పుడు మనం సైఫర్ కోడ్ అనేది జనరేట్ చేయాలి. సో ఫస్ట్ డబ్ల్యూకి చేద్దాం అనమాట. డబ్ల్యూ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? సో రాలేదండి, రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. సో Web3 ఈరోజు మన కోడ్ వాటిలలో ఫస్ట్ది డబ్ల్యూ అనమాట. డబ్ల్యూ జనరేట్ చేయాలి అని అంటే క్లిక్ ఇవ్వాలి, లాంగ్ ప్రెస్ ఇవ్వాలన్నమాట. సో మళ్ళీ కూడా వర్కౌట్ అవ్వలేదండి, మళ్ళీ ట్రై చేస్తున్నా. సో మళ్ళీ కూడా పోయిందండి, ఇంకోసారి ట్రై చేస్తున్నాను. సో ఇంతేనండి, స్క్రీన్ మీద చూడండి, Web3 అనేటటువంటి కోడ్ అనేది జనరేట్ అయింది. సో నేను ఏదైతే ఇచ్చానో అది మీరు జాగ్రత్తగా కోడ్ అనే దాన్ని చూసి 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ది కోడ్ ఈజ్ క్రాక్డ్, యు ఆర్ ఏ రియల్ డిటెక్టివ్ అనేసి వచ్చింది. కింద టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ అది క్లిక్ చేయకపోతే మీకు కోడ్ జనరేట్ అయినా కానీ 10 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అవ్వవు. ఇక్కడ చూడండి, అది టేక్ ది ప్రైజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మాత్రమే నాకు 10 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అయ్యాయి అన్నమాట. సో ఇంతేనండి, టోటల్గా సైఫర్ కోడ్ జనరేట్ చేసి 10 లక్షలు ఎర్న్ చేసే విధానం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.